శేఖర్ గారు చెప్పండి, గెస్ట్ల కోసం ఏం చేద్దాం? ఎప్పుడు నేనే చెప్తున్నాను అండి, ఈసారి మీరు చెప్పండి, మీ చాయిస్ అండి ఈసారి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు గెస్ట్. సో గెస్ట్లు అంటే జనరల్గా హాట్, స్వీట్ ఇలా రకరకాలు చేద్దాం అని అనుకుంటూ ఉంటాం కదా. సో హాట్లో రకరకాలు ఎప్పుడు మనం చూపిస్తూనే ఉన్నాం. స్వీట్లో ఏమైనా చూపిస్తారా? చూపిస్తానండి. ఏం చూపిస్తారు? స్వీట్లో వచ్చేసి క్యారెట్ కోకోనట్ బర్ఫీ చేద్దాం. క్యారెట్ కోకోనట్ బర్ఫీ, వావ్, కాంబినేషన్ చాలా బాగుందండి యాక్చువల్గా. మామూలుగా స్వీట్ ఐటమ్ అంటే మనం క్యారెట్తో గాజర్ హల్వా అలాంటివి చేసుకుంటూ ఉంటాం. అవునవును. అదే విధంగా కోకోనట్తో కూడా చేసుకుంటాం. విడివిడిగా. రెండు కాంబినేషన్లో బర్ఫీ ఓకే, చూడండి మీరు ఎలా ఉంటుందో. మరి నిజమే, చాలా బాగుంటుంది కాంబినేషన్. యాక్చువల్లీ వినడానికే చాలా బాగుందండి. మరి క్యారెట్ కోకోనట్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. క్యారెట్ కోకోనట్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఇలాచీ పొడి 1 టేబుల్ స్పూన్, కోవా 1/2 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. క్యారెట్ కొబ్బరి బర్ఫీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. శేఖర్ గారు, ఈజీయేనా? చాలా ఈజీ అండి, ఇంట్లో చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఓకే, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి. స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా నెయ్యి వేసుకుందాం. దీనికి కొద్దిగా బర్ఫీకి నెయ్యి పర్సెంటేజ్ ఎక్కువనే తీసుకోవాలి. అవునా? నెయ్యి. అవునండి. క్యారెట్ని మంచిగా ఇలా తురిమి పెట్టుకోవాలండి. ఓకే, క్యారెట్ని అదే విధంగా కొబ్బరిని కూడా తురిమి పెట్టుకోవాలి. ఓకే. ఈ పాలు అనేది మంచి కాచి వడపోసిన పాలు తీసుకుంటే బాగుంటుంది అనమాట. అవునా? క్రీమీగా రావడం అంటే మనకి మనము డిష్ చేసేటప్పుడు కూడా పలిపోకుండా ఉంటాయి అనమాట కాచి వడగడితే కనుక. ఓకే, ఓకే. సో నెయ్యి కూడా కరిగింది. ఓకే, ముందుగా ఇక్కడ మనం క్యారెట్ని వేసుకుందాం. మీరు ఇలా నెయ్యిలో క్యారెట్ వేయగానే నాకు హల్వా గుర్తొస్తుందండి. క్యారెట్ హల్వా. ఎస్, ఇది బాగా వేగాల అండి? అవునండి, ఈ నెయ్యిలో బాగా మనకి ఇది ఫ్రై అవ్వాలన్నమాట. సో అయితే ఇలా మగ్గుతున్నప్పుడు దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంటే దీంట్లో ఉన్న వాటర్ని అంతా పీల్చేసుకొని ఇది కొద్ది బాగా మగ్గిపోతుంది అన్నమాట. ఓకే, నెయ్యి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది చక్కగా. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా దీంట్లో వేసుకొని దీంతో పాటే మగ్గనివ్వాలి. ఓకే, ఓకే. అది కొబ్బరిని వచ్చేసి మనకి ఇక్కడ పచ్చిది వాడుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. టేస్ట్ ఏది బాగుంటుంది అంటారు? పచ్చి కొబ్బరి అయితే బర్ఫీకి కొంచెం టేస్ట్ బాగుంటుందండి, ఎందుకంటే దాంట్లో మిల్కీ బాగుంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. ఎండు కొబ్బరి అంటే మనకి కొద్ది దాంట్లో ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది. అది ఫ్లేవర్ వేరు అసలు. అవునండి. ఓకే, డ్రై కోకోనట్ సంబంధించి కొంచెం పచ్చిది అయితేనే బాగుంటుంది. ఓకే, సో ఇలా మగ్గిపోయి చూడండి. దీంట్లో ఇప్పుడు పాలు వేసుకుందాం. ఓకే, సరిపడా పాలు వేసుకోవాలంటే. అవునండి. ఓకే, ఇది మరగాల అండి కొంచెం. ఈ పాలలో ఇది బాగా కుక్ అవ్వాలండి. కుక్ అవుతే కనుక మనకు బర్ఫీ అంటే మనకి ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే మనకి జున్ను టైప్ ఎలా వస్తే గట్టిగా అవుతుంది అనమాట, దగ్గరకు అవుతుంది. సో ఇదంతా ఉడకనివ్వాలి, కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండాలా? ఓకే. అవునండి. అంటే మూత పెట్టి ఉడకనివ్వడం అలా కాదు? లేదండి, మామూలుగా ఇలా కలుపుతూనే ఉండాలి, మూత పెట్టి అవసరం లేదు. ఎందుకంటే స్వీట్స్ ఏదైనా చేసేటప్పుడు కనుక మూత పెట్టి చేయకూడదు. ఇది మిల్క్ ప్రొడక్ట్ కాబట్టి కింద అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు. ఓకే, ఓకే. సో మాక్సిమం కలుపుతూనే ఉండాలి. నెమ్మదిగా బాగా దగ్గర పడుతుంది కదండి. చూడండి, ఇలా దగ్గర పడేటప్పుడే మనం దీనికి కావాల్సిన పంచదార కూడా దీంట్లో వేసుకోవాలి. ఓకే, బాగా కలిపేయాలి. అప్పుడు ఇంకాస్త దగ్గర పడుతుంది అనమాట మనకి. ఈ పాకంతో ఇంకాస్త దగ్గర పడుతుంది. ఈ దగ్గర పడేటప్పుడు బాగా కొద్దిగా దగ్గరకు అవుతుంది అనమాట, గట్టిగా. సో ఇప్పుడు మరి కాస్త దగ్గర పడాలి. చూడడానికి చాలా బాగుందండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బాగుంటుందేమో కదండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కోవా కూడా వేసుకోవాలండి.
కోవా కూడా ఈ కోవా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలలో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ముందు పాలు వేసినప్పుడే పాలలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో కోవా కూడా మొత్తంగా దీంట్లో కలవాలి బాగా. ఓకే. ఓకే. అయితే ప్రాసెస్ మాత్రం బాగానే ఉందండి, సింపుల్ గానే చేసుకోవచ్చు, ఇంట్లో బాగానే చేసుకోవచ్చు అండి, చాలా సులభంగా చేసుకోవచ్చు. కాకపోతే దగ్గర పడడం వరకే మనకు కొద్దిగా టైం పడుతుంది. ఆ తర్వాత మనకి ఈజీగానే ఉంటుందండి. ఇది చల్లారిన తర్వాత మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకొని తినొచ్చు, లేదంటే వేడిగా ఉన్నప్పుడు కూడా మామూలుగా చేసుకోవచ్చు. మామూలుగా బర్ఫీ అంటే చల్లగానే తింటారు. అదే మామూలుగా అయితే స్ప్రెడ్ చేసుకుని చల్లబడిన తర్వాత కట్ చేసుకుని షేప్స్ లోకి తర్వాత తినాలి. ఓకే. అంటే చల్లారి పెట్టినప్పుడు మామూలుగా రూమ్ టెంపరేచర్ లోనేనా ఆర్ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టి తర్వాత? రూమ్ టెంపరేచర్ లో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచుకోవచ్చు అండి. సో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాం దీంట్లో. ఓకే. ఫ్లేవర్ కోసం. ఓకే. ఇది కూడా బాగా కలవాలి. అవునండి. ఒక ప్లేట్ తీసుకోండి. డిష్ అవుట్ చేద్దాం. ఈ ప్లేట్ కాస్త నెయ్యి రాసి అంటుకోకుండా. స్పూన్ ఇవ్వాలండి. ఓకే. కాకపోతే మీరు అన్నట్టు కదుపుతూ ఉండాలి కదండి. అవునండి. కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా అంటుకుంటుంది. ఇలా ముద్దగా అయిన తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్ లో చల్లార్చుకుంటే కనుక, ఫ్రిడ్జ్ లో మామూలు రూమ్ టెంపరేచర్ లో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే మనకి నిల్వ ఉంటుంది అనమాట. మీరు అన్నట్టు ఇదే ప్రాసెస్ లో బీట్రూట్ చేయొచ్చు, డేట్స్ ది చేయొచ్చు, డిఫరెంట్ మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చేయొచ్చు అండి. ఇంకా బీట్రూట్ అయితే చాలా బాగుంటుందండి. బీట్రూట్ క్యారెట్ ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్, చాలా బాగుంటుంది అన్నమాట కాంబినేషన్. సో కొబ్బరి ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఈ కాంబినేషన్ చేసుకోవచ్చు. బీట్రూట్ కావాలనుకునే వాళ్ళు అది చేసుకోవచ్చు. అవునండి. సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని చల్లారనిచ్చేసి తింటే కనుక బాగుంటుంది. ఇది చల్లబడిందండి. ఓకే. సో ఇప్పుడు కట్ చేస్తాను. మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చండి. సో మరి టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్గా. సో మరి క్యారెట్ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందుగా తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. క్యారెట్ కోకోనట్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలో నెయ్యి వేసుకుని అందులో క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కాచిన పాలు, పంచదార, కోవా, యాలకుల పొడి వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కోకోనట్ బర్ఫీ రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా. సో మరి బర్ఫీ చల్ల చల్లగా ఉందండి, టేస్ట్ చూద్దాం. యమ్మీ, చాలా బాగుందండి నిజంగా. కొబ్బరి ఫ్లేవర్ నాకు తెలిసి దీనికి హైలైట్ అండి. ఓకే. అండ్ ఇలాచీ కూడా చాలా బాగా తెలుస్తుంది. చక్కెర పాకం చాలా బాగా కలిసింది. ఓవరాల్గా మాత్రం సూపర్, చాలా బాగుందండి. చాలా ఇష్టంగా తింటారు.